హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే సార్, బండి మీదేనా? అవును, నాదే సార్. బండి చాలా బాగుంది సార్. అవును. ఏం కంపెనీ బండి సార్ ఇది? ఇది హీరో కంపెనీ. మోడల్ వచ్చేసి ఎక్స్ట్రీము. లాస్ట్ 24th అక్టోబర్లో రిలీజ్ అయింది కొత్త మోడల్. ఇంకా ఇంతవరకు ఏ మోడల్ దీంట్లో రాలేదు. ఇదే 25th మోడల్ ఇంకా వదలలేదు. ఇది చాలా ప్రత్యేకతంగా కనపడుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ మోడల్లో కనపడుతుంది. మామూలుగా స్పోర్ట్స్ మోడల్ బండి ఎవరికైనా కానీ కొనాలని ఆశగా ఉంటుంది. అది కొనాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, లక్షల్లో అవుతుంది. కానీ హీరో కంపెనీ వాళ్ళు తక్కువ ఖర్చుతో ఈ మోడల్ని వదలడం జరిగింది. యూతే కాకుండా ఎలాంటి వారైనా కానీ చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ స్పోర్ట్స్ మోడల్ బండ్లు కొనాలంటే ఎక్కువ ఖర్చు, అధిక వేగము, దాన్ని నియంత్రించే కూడా కంట్రోల్ చేయడానికి ఉండాలి. అధిక వేగము 2-3 సెకండ్లలోనే 100 కిలోమీటర్ స్పీడ్ వేగాన్ని అందుకుంటాయి. దాన్ని నియంత్రించే కెపాసిటీ కూడా రైడర్కు ఉండాల్సి ఉంటుంది. కానీ ఇది మధ్యతరగతి వ్యక్తులు కూడా కొనడానికి అందుబాటులో తెచ్చారు ఈ హీరో కంపెనీ వాళ్ళు. ఈ ఎక్స్ట్రీమ్ మోడల్ స్పోర్ట్స్ మోడల్లో రావడం వల్ల ధర కూడా 1,30,000 ఆన్ రోడ్ ప్రైజు. ఇది సీసీ వచ్చేసి 125 cc మాత్రమే. కాబట్టి ఇది కంట్రోల్ చేయడానికి కానీ మన అదుపులోనే ఉంటుంది, కంట్రోల్ చేసుకోవచ్చు ఏ విధంగానైనా. ఇంకా ఒకటి వచ్చేసి ఈ బండిలో ప్రత్యేకత ఏమంటే డిజిటల్ స్పీడోమీటరు, అందులో టైమింగ్ ఉంది, ట్రిప్ మీటర్ కూడా ఉంది. ఇంకా ఒకటి వచ్చేసి ఈ యావరేజ్ మైలేజ్ ఏ విధంగా అనే దానికి కూడా 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిన 20, 40, 60, 80, 100 కిలోమీటర్స్కి మనము రీడింగ్ సెట్ చేసి పెట్టుకుంటే ఆ స్పీడ్లో ఎంత మైలేజ్ వచ్చింది పర్ లీటర్కి అనే విధంగా కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. మాకు వచ్చేసి ఈ బండి హైవే మీద వచ్చేసి 66 కిలోమీటర్స్ కంపెనీ చెప్పింది. కానీ మాకు 63 కిలోమీటర్లు పక్కాగా వచ్చింది. మేము మైలేజ్ చెక్ చేసాము. ఇంకా సిటీలో వచ్చేసి యావరేజ్ 58 కిలోమీటర్లు పర్ లీటర్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి హెడ్ లైట్. ఈ హెడ్ లైట్ వచ్చేసి మామూలుగా ఇంతకుముందు బల్బులు వచ్చేవి. ఆ బల్బులు రావడం వల్ల నైట్ టైమ్స్ హెవీ వెహికల్స్ ఎదురు వచ్చేటప్పుడు రోడ్డు మీద ఇబ్బందికరంగా ఉండేది. ఈ హెడ్ లైట్ రావడం వల్ల ఎల్ఈడి లైట్లు ఎదురు నుంచి వచ్చే వెహికల్స్, ఎంత పెద్ద వెహికల్స్ అయినా లైటింగ్ ఎక్కువ ఉన్నా మాకు దారి ఇబ్బంది లేకుండా కనపడే విధంగా ఇది డిజైన్ చేశారు. ఇంకా ఒకటి వచ్చేసి ఇండికేటర్స్, స్మార్ట్ ఇండికేటర్స్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఇంతకుముందు మామూలుగా డైరెక్షన్ చూపించడానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు కార్లో మాదిరిగా హజార్డ్, ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు మబ్బు చీకట్లో హజార్డ్ వేసుకొని ఆపడానికి కూడా అనుకూలంగా డిజైన్ చేశారు, అందుబాటులోకి తెచ్చినారు. ఇంకా ఒకటి వచ్చేసి ప్రత్యేకత ఏమంటే శారీ గార్డ్ని చూడు అద్భుతంగా డిజైన్ చేశారు. వెనక్కి కూర్చున్న వ్యక్తి, లేడీస్ ఏ విధంగా ఎట్లా కూర్చున్నా కూడా శారీ ఇందులో పడకుండా చూడు మొత్తం వీలంతా కవర్ చేశారు. కాబట్టి దీనివల్ల చాలా సేఫ్టీ కూడా ఉంది ఫ్యామిలీతో వెళ్ళడానికి. ఒకప్పుడు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చీరలు పడితే ఆ బండిలో వ్యక్తికి కానీ, డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ, ఆ ఫ్యామిలీ లేదు ఎదురుగా వచ్చే వ్యక్తికి తగలడం కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండింది. ఈ శారీ గార్డ్ ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం లేకుండా డిజైన్ చేసినారు. అంటే ఇప్పుడు మీ దానికి మాత్రమే ఉందా, అన్ని బండ్లకి ఉన్నాయి? అన్ని బండ్లకి శారీ గార్డ్ ఉంటుంది. కానీ ఇంకొకసారి చూపిస్తాను. ఇంకొకసారి శారీ గార్డ్ మామూలుగా ఈ విధంగా ఇస్తారు వేరే కంపెనీలకి, కానీ హీరో కంపెనీకి మాత్రము ఈ విధంగా డిజైన్ చేసినారు. రిమ్కి ఫోక్స్లోకి వెళ్ళకుండా, అంటే ఈ అలై వీల్స్ లోపలికి వెళ్ళకుండా ఈ డిజైన్ చేసినారు. వేరే బండ్లకైతే ఇది లేదు, ఇది మాత్రమే ఉంటుంది. ఇదే ఈ బండి ప్రత్యేకత. ఇంకా ఒకటి వచ్చేసి డిస్క్ బ్రేక్. ఇది వచ్చేసి ఏబిఎస్. ఇందులో ఐబిఎస్, ఏబిఎస్ 2 మోడల్స్ ఉన్నాయి, 2 వేరియంట్స్.
ఇది వచ్చేసి ఐబిఎస్ ఉంది, ఏబిఎస్ మోడల్ తీసుకున్నాము. ఎందుకంటే సేఫ్టీగా బ్రేక్ బాగా పడడానికి అడ్వాన్స్ టెక్నాలజీ అది. బాబాయ్ ఇంకా కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ బండిలో? మామూలుగా ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, బ్లాక్. ఈ 3 కలర్స్ ఉన్నాయి. కానీ బ్లాక్ కలర్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కలరే తీసుకున్నాం. ఇంకొకటి బ్లూ కలరు, రెడ్ కలర్ అంటే మొత్తం రెడ్ బ్లూ అని ఉండదు. ఈ కొద్దిగా స్పెసిఫిక్ ఈ పార్ట్స్ మాత్రమే కలర్స్ అంతే. మిగతావన్నీ కొంచెం గ్రే కలర్స్లో ఉంటాయి. అందుకోసము ఎందుకని చెప్పి నాకు బ్లాక్ నచ్చి మొత్తం బ్లాక్ తీసుకోవడం జరిగింది. రేపు పొద్దున ఎప్పుడైనా కానీ స్పేర్ పార్ట్స్ విషయంలో అందుబాటులో ఉండవేమో అనే ఉద్దేశంతో నా ఉద్దేశం అది. అందుకోసము అన్ని బ్లాకే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బ్లాక్ తీసుకున్నాను. ఈ ఎక్స్ట్రీమ్లో వచ్చేసి ఇంకొకటి 160 cc కూడా ఉంది. ఇది 125 cc. కానీ ఇది ఆ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,34,000. ఒక 4,000 3,500 డిస్కౌంట్ పోతూ నాకు 1,30,000 ఇచ్చారు. ఇంకా ఒకటి ఇప్పుడు 2025లో ఇంకా ఏవి లాంచ్ చేయలేదు కొత్త మోడలు. ప్రజెంట్ ఇది మాత్రమే ఉంది, ఇంకా కొత్తవి ఏవి లాంచ్ చేయలేదు. అదేంటి సార్, మీరు చూస్తేనే ఓల్డ్ ఏజ్ పర్సన్లా ఉన్నారు, కానీ యంగెస్ట్ పర్సన్ నడిపే బైక్స్ మాత్రం మీరు నడుపుతున్నారు, ఎందుకు ఇలా? ఇంకొకటి ఈ బైక్ చూడగానే ఎలాంటి వాళ్ళకన్నా కానీ రైడ్ చేయాలని అనిపిస్తుంది. ఆ రకంగా ఉంది ఈ మోడల్ చూస్తుంటే. కానీ ఇంతకుముందు రోజుల్లో బుల్లెట్లు కూడా వాడేవాళ్ళం, ఇంతకంటే హెవీ 350 cc అవి కూడా చాలా నాకంటే ఇంకా ఎక్కువ ఓల్డ్ ఉండేవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు కూడా అవలీలుగా తోలగలరు. ఇది కూడా చూడగానే తోలాలని ముచ్చటేసి అందుకే ఈ బండి కొన్నాను.